ఫ్రెండ్స్, గ్యాంగ్టాక్ వచ్చేసాము. చూడండి, చుట్టూ మంచి కొండలు. మధ్యాహ్నం 3 గంటలైంది, 6 మాదిరి కనిపిస్తుంది. మేము ఉదయం 9 గంటలకు వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ట్రైన్ ఎక్కితే రాత్రి ఉదయం 9 గంటలకు దిగాము. ఈరోజు సాయంత్రం వచ్చాము ఇక్కడికి గ్యాంగ్టాక్కి. దాదాపుగా ఒకటిన్నర రోజు జర్నీ. చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది గ్యాంగ్టాక్. మొత్తం ఈ తెల్లటి ప్రదేశము మా రూమ్ దగ్గరికి వచ్చేదానికి రోడ్లో చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. నేను ఏమేమి చూశాను అనేది ఒక చిన్న వీడియో వస్తుంది. ఆ తర్వాత గ్యాంగ్టాక్ లోపలికి మంచి పర్వతాల దగ్గరికి వెళ్దాము. ప్రస్తుతానికి ఇదొక్కటే చూపిస్తున్నా, ఆ తర్వాత ఫుల్ వీడియో త్వరలో వస్తుంది. వెయిట్. ఫ్రెండ్స్, గ్యాంగ్టాక్ వచ్చాము. గ్యాంగ్టాక్ వచ్చిన తర్వాత చెల్లి చాలా వణుకుడు గడగడ వణుకుతున్నాము. బండలు ఏది ముట్టుకున్నా చల్లగా ఉంది వాతావరణము. చాలా అద్భుతంగా ఉంది, మాటల్లో చెప్పలేను. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారేమో తెలియదు, కానీ మనం ఎప్పుడు వేడి ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపురం పట్టణం అయితేనేమి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మనమైతే కాశ్మీర్కు వెళ్ళలేము. ఇలా గ్యాంగ్టాక్, సిక్కిం ఇలాంటి మంచి మంచి ప్రదేశాలకు వచ్చాము. సూపర్గా ఉంది. ఇది ఓన్లీ మెయిన్ రోడ్డు మాత్రమే చూపిస్తున్నాను. ఇక అక్కడికి వెళ్ళాక ఇంకా ఎలా ఉంటుంది అనేది ఒక త్వరలో ఒక ఫుల్ వీడియో వస్తుంది. నేను మాట్లాడుతుంటే కూడా నాకు వణుకుడు వస్తుంది, గడగడ వణుకుడు వస్తుంది. చలి ఇక్కడక్కడ కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి ఫ్రెండ్స్ చలికి. ఫ్రెండ్స్, గ్యాంగ్టాక్లో నైట్ టైమ్స్ వ్యూ ఇలా ఉంటుంది ప్రతి ఒక్క ఇంటి దగ్గర. ఇది మెయిన్ రోడ్డు, ఎంజీ రోడ్డు దగ్గర షాపింగ్ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. నేను చూపించేది మీకు చాలా తక్కువ, మీరు చాలామంది వచ్చి ఉంటారు. నేను ఇప్పుడే చాలామందిని గమనించాను. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఈరోజు నేను అనంతపురం నుంచి కలకత్తా నుంచి గ్యాంగ్టాక్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఈ గ్యాంగ్టాక్లో ఈ ఎంజీ మార్క్ రోడ్డు చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ లో విగ్రహం తర్వాత నుంచి లోపల పూలు, చాలా అట్మాస్ఫియర్గా సూపర్గా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. ఆల్రెడీ చాలామంది వచ్చి ఉంటారు. ఎవరైతే రాకుండా ఉన్నారో వారందరి కోసమే ఈ వీడియో, ఎందుకంటే చూసి మళ్ళీ చూస్తారని. మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక్కడ చాలామంది నన్ను చూస్తున్నారు తెలుగులో మాట్లాడుతుంటే. నాకైతే చాలా ఆనందం వేసింది. ఒక తెలుగువాడు వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతుంటే చూడడం నాకు చాలా ఆనందం వేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంజీ రోడ్లో ఎంట్రన్స్లోనే గాంధీ విగ్రహం ఉంది. ఆ తర్వాత పచ్చని చెట్లు, వాతావరణము చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక పార్క్ మాదిరి ఉంది, సూపర్గా ఉంది. చుట్టూ షాపింగ్స్ అసలుకు ఎక్స్ట్రాడినరీగా ఉంది. మాటల్లో చెప్పలేని, మనం ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనేటట్టుగా లుక్ అయితే ఉంది. సూపర్గా ఉంది. ప్లీజ్ ఒక్కసారి మీరు కూడా గ్యాంగ్టాక్ వస్తే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇప్పుడైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. క్లైమేట్ అంతా ఇక్కడే ఎంతుంటే ఇంకా చైనా బార్డర్లో ఇంకా ఎలా ఉంటుందో లోపలైతే తెలీదు, కానీ కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతున్నాయి. కాళ్ళు చేతులు నిలబెట్టాలన్నా కూడా చల్లగా ఉంది వాతావరణం.